Hey guys, welcome back to the channel Sujosh World. Guys, hope everybody is doing fine, I think, right? సో ఇవాళ మనం చాలా మంది సాధారణంగా నవడేస్ పాపులేషన్లో జనరల్గా ఫేస్ చేస్తున్న ఒక కామన్ సైకలాజికల్ ప్రాబ్లం గురించి డిస్కస్ చేసుకుందాం. అదేంటంటే నా ప్రీవియస్ షార్ట్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుందండి. ఓకే, ఓవర్ థింకింగ్ అనే దాని గురించి నేను షార్ట్స్ ఇచ్చాను నేను మీకు. లైక్ ఓవర్ థింకింగ్ వచ్చే వాళ్ళలో కామన్ సైన్స్ ఏముంటుంది, ఓకే, ఎలాంటి ఫీచర్స్ని బట్టి మనం ఓవర్ థింకింగ్ అని చెప్పచ్చు అనే దాని గురించి నేను ఒక 2 షార్ట్స్ ఇచ్చాను. ఓకే, అది చూసిన వాళ్ళకి ఇప్పుడు మన టాపిక్ ఏంటి అనేది ఈజీగా అర్థమైపోతుంది. ఓకే, ఓవర్ థింకింగ్ అనేది యాక్చువల్గా మనం ఆలోచిస్తే అంత పెద్ద సమస్య ఏం కాదండి. ఎందుకంటే ఏదైనా విషయం మీద సాధారణంగా మనం ఆలోచిస్తూనే ఉంటాం. ఓకే, ఏదైనా ఆలోచించవలసిన విషయం ఉంది అని అన్నప్పుడు ఆలోచించాలి. ఓకే, బట్ అది రిపీటెడ్గా చేస్తున్నాము అన్నప్పుడు దాట్ లీడ్స్ టు ఓవర్ థింకింగ్. ఓకే, ఏదైనా విషయం గురించి ఆలోచించి దానికి కావాల్సిన సొల్యూషన్ ఏంటి అనేది తీసుకొని దాన్ని అక్కడ పక్కన పెట్టేసాము. సొల్యూషన్ అప్లై చేశాక అది ఎంతవరకు అచీవ్ అయింది అని చూసుకున్నాము అంటే దట్స్ ఆల్. ఓకే, సో అది నార్మల్ థింకింగ్ అంటాం. ఓకే, సో సొల్యూషన్ని పక్కన పెట్టేసి దాని గురించి వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏముంటాయా అని ఊహించుకొని పదే 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 దాని గురించి ఆలోచించడాన్ని ఓవర్ థింకింగ్ అంటాం మనం. ఓకే, సో యూజువల్గా మీరు చేస్తారు, నేను చేస్తాను. ఓకే, సో ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి మనకు ఒక చిన్న చిన్న రెమెడీస్ ఉంటాయండి. ఆ రెమెడీస్ కొన్ని నేను ఫాలో అయ్యేదాన్ని అనమాట. ఓకే, ఎందుకంటే నేను చెప్పాను కదా, ఓవర్ థింకింగ్ అనేది ఇట్స్ అ కామన్ ప్రాబ్లమ్ ఇన్ ద పాపులేషన్. ఓకే, నేను ఫాలో అయిన 5 టిప్స్ ఏంటో నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీలుంటే మీరు ఫాలో అవ్వండి అండ్ కైండ్లీ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. ఓకే, మన ఓవర్ థింకింగ్ నుంచి బయటపడడానికి కావాల్సిన టిప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ టిప్ 1. ఓకే, సో డీప్ బ్రీతింగ్. డీప్ బ్రీతింగ్ అంటే ఏంటండి? చాలా లోతుగా శ్వాస తీసుకోవడం అనమాట. డీప్ బ్రీతింగ్ ఇన్ ద సెన్స్, ఎప్పుడైతే మీ మైండ్ అంతా గజిబిజిగా ఉంది ఆలోచనలతో నెక్స్ట్ ఏంటి ఏం జరుగుతుంది అని ఒకే పాయింట్ మీద ఫోకస్ పెట్టి థింక్ చేస్తున్నప్పుడు బాడీ అంతా స్టక్ అయినట్టే ఉంటుంది. అవునా కాదా చెప్పండి? మీ బ్రెయిన్ కానీ ఎలాంటి ఆలోచనలు రావు. దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో అది మాత్రమే రిపీటెడ్గా మీ మైండ్లో తిరుగుతూ ఉంటుంది అనమాట. డీప్ బ్రీతింగ్ అంటే ఏంటంటే, ఎప్పుడైతే వెన్ యూ హ్యావ్ రియలైజ్డ్, మీరు అనుకుంటున్నారు ఏంటి నేను ఇంతగా ఆలోచిస్తున్నాను అనుకున్నప్పుడు డీప్ బ్రీతింగ్ తీసుకోండి. తీసుకొని ఒక 30 సెకండ్స్ హోల్డ్ చేయండి. హోల్డ్ చేసి మళ్ళీ ఎక్సేల్ చేయండి. ఇలా ఈ ప్రాసెస్ని 5 to 6 టైమ్స్ చేశారు అనుకోండి, ఆటోమేటిక్గా కంప్లీట్గా మీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఏంటంటే రీస్టార్ట్ అవుతుంది. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏంటంటే కొంచెం బాడీ లెవెల్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. యాక్టివేట్ అయిపోయి కొంచెం ఆలోచన తగ్గి మీ బాడీ అండ్ మీ మైండ్ మీ కంట్రోల్లోకి వస్తుంది. ఓకే, సో దట్స్ అబౌట్ టిప్ 1, డీప్ బ్రీతింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ టిప్ 2, రైటింగ్ యువర్ థాట్స్ ఇన్ అ పేపర్. ఏదైతే దేని గురించి అయితే నువ్వు పర్టికులర్గా ఆలోచిస్తున్నావో దాన్ని మీ మైండ్లోనే బిల్డప్ చేసుకోవద్దండి. ఎందుకంటే ఆ ఆలోచనకు సంబంధించి మీకు ఎన్నో క్వశ్చన్స్ తిరుగుతూ ఉంటాయన్నమాట మైండ్ చుట్టూ. ఒకటి జరిగిందంటే సో దాని గురించి ఆలోచిస్తున్నారు అంటే ఓకే మేబీ ఇలా జరగవచ్చు, అది అవుతుందేమో, ఒకవేళ వాళ్ళు వస్తే ఏం చెప్పాలి, వీళ్ళు వస్తే ఏం చెప్పాలి, ఇలా ఒక్క దాని గురించి మన మైండ్లో ఒక 100 క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి. ఓకే, సో అట్లాంటి టైంలో ఏంటంటే ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయో ఆలోచనలన్నింటినీ మీరు ఒక పేపర్లో రాయండి. పేపర్లో రాయడం ఎందుకంటున్నానంటే, కొంతమందిని మీరు గమనించారో లేదో, డైరీ రైటింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి చాలా ఈజీగా అర్థమవుతుందండి. సో వాట్ ఎవర్ యూ ఫీల్ ఇన్సైడ్, ఏదైనా మనం బయటికి చెప్పుకోలేదో చెప్పుకునేదో ఈరోజు జరిగిందో లేదంటే ఇంకేదైనా ఇంట్రెస్ట్ పెట్టి రాసే వాళ్ళకి ఏంటంటే వెన్ దే పుట్ దట్ కంప్లీట్ స్టేట్మెంట్ ఇన్ అ పేపర్ దే ఫీల్ వెరీ ఫ్రీ. వాళ్ళు అనుకుంది, వాళ్ళకి జరిగింది, ఏదైతే వాళ్ళు దాచుకుంది ఏదైతే పేపర్లో రాసేస్తారో ఇమ్మీడియట్గా ఫ్రీ అయిపోతారు. సో కాబట్టి దేని గురించి అయితే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారో ఆ కంటెంట్ని పేపర్లో రాసుకోండి. ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి అనే దాన్ని కూడా పేపర్లో రాసుకోండి. అప్పుడు మీరు పేపర్లో రాసుకుంది ఒక్కసారి చదివి చూసుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా మీకు వచ్చే థాట్స్ ఎలా ఉన్నాయని మీకు మీరే అనలైజ్ చేసుకోగలుగుతారు. క్లియర్? సో దట్ ఈస్ టిప్ 2. నెక్స్ట్ టిప్ 3. ఓకే, సో ద నెక్స్ట్ టిప్ ఈజ్, అసలు ఎవరు మనం ఊహించలేదు అనమాట, అంత ఈజీగా చేయలేదు కూడా. మీ ఫోన్కి కాసేపు బ్రేక్ ఇవ్వండి. ఓకే, మీ చేతిలో ఉన్న ఫోన్ తీసి పక్కన పెట్టి కాసేపు దాన్ని అసలు అక్కడ ముట్టుకోకండి. ఫోన్కి మీరు బ్రేకప్ ఇస్తే ఆటోమేటిక్గా మీ బ్రెయిన్, మీ బాడీ, మీ హార్ట్ అంత క్లియర్ అయిపోతుంది, అంత ఫ్రీ అయిపోతుంది. సారీ, క్లియర్ అని చెప్పట్లేదు, ఫ్రీ అయిపోతుంది.
మనము ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేస్తున్నామో తెలియకుండా ఏదేదో ఏదేదో ఆపరేట్ చేస్తూ ఉంటాం ఫోన్లో. అవునా? అసలు అదే ఆ గాడ్జెట్ని పక్కన పెట్టారు అంటే మీ బ్రెయిన్ ఏదో ఆలోచన ఇవ్వడానికి అట్లీస్ట్ రెడీ అవుతుంది. కాబట్టి గివ్ అ బ్రేక్ టు యువర్ ఫోన్. దట్ ఈస్ యువర్ థర్డ్ టిప్. అండ్ నెక్స్ట్ టిప్ 4, క్వశ్చన్ యువర్ ఫియర్. మీ భయాన్ని ప్రశ్నించండి. భయాన్ని ప్రశ్నించడం అంటే ఏంటంటే, ఇక్కడ మీరు దేని గురించి అయితే ఆలోచిస్తున్నారో దాని కాన్సిక్వెన్సెస్ కూడా ఆలోచిస్తారు కదా. ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు దానికి వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ ఆలోచిస్తుంటారు. అవునా? సో అప్పుడు ఏం చేయాలి అంటే, నిజంగా నేను అనుకున్నట్టు ఇలా జరుగుద్దా జరగదా? ఎందుకంటే నిజం కంటే మీ భయం చాలా ఎక్కువగా ఉంటుంది ఎఫెక్ట్ మీ మీద. సో కాబట్టి మీ భయాన్ని క్వశ్చన్ చేయండి. నిజంగా ఇట్లా అవుతుందా అవదా అనే ఆలోచన మీకు వచ్చింది అన్నప్పుడు ఆటోమేటిక్గా మీకు ఆ సొల్యూషన్ కూడా వస్తుంది. ఎందుకు అంటే అవుతుందా అవదా అని అన్నప్పుడు ఓకే వాళ్ళు ఎవరో వస్తారు మనల్ని పలానా అంటారు అన్నప్పుడు వాళ్ళు అన్నప్పుడు ఏమనాలి అనే ఆన్సర్ కూడా మీరు రెడీ చేసుకుంటారు కదా. సో కాబట్టి ఆల్వేస్ క్వశ్చన్ యువర్ ఫియర్. మీరు దేని గురించి అయితే భయపడుతున్నారో ఆ భయాన్ని క్వశ్చన్ చేయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా, నిజం కంటే భయం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. మీరు దాన్ని ఎంత దూరం పెడితే మీకు సొల్యూషన్ అంత దగ్గరగా ఉంటుంది. మీరు భయాన్ని ఎంత తొందరగా లోపలికి తీసుకుంటే అది ఇంకా పెరిగి పెద్దగా అవుతుంది తప్ప చిన్నగా ఉండదు. క్లియర్? సో దట్ ఈస్ యువర్ టిప్ 4. అండ్ లాస్ట్ వన్ టిప్ 5 ఈజ్ ఏదన్నా ఒక చిన్న పనిని చేయండి. చిన్న పనిని చేయడము ఇన్ ద సెన్స్ ఏదైనా మైనర్ థింగ్. అంటే మీరు వెళ్ళి ఏమంటారు ఏదో పెద్దగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలి ఇదంతా చెప్పట్లే. మీరు ఏదైనా రెస్ట్రిక్టెడ్ ఆలోచనలతో ఉన్నారో అనుకోండి. ఓకే, సో అట్లాంటి ఆలోచనలతోని బాగా ఏమంటారు బర్డెన్ ఫీల్ అవుతున్నప్పుడు యు గెటప్ ఫ్రమ్ ద ప్లేస్. మీరు ఏ ప్లేస్లో అయితే కూర్చొని ఆలోచిస్తున్నారో అక్కడి నుంచి లేవండి. ఫస్ట్ లేచి వెళ్ళిపోయి జస్ట్ హ్యావ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఓకే, అండ్ అరేంజ్ యువర్ థింగ్స్. నీ సరౌండింగ్స్ అంతా ఫస్ట్ క్లమ్జీగా లేకుండా చూసుకోండి. చూసుకున్న తర్వాత మీ కళ్ళ ముందు ఏదైతే సంథింగ్ డిజార్డర్ అని ఫీల్ అవుతున్నారో దాన్ని ఆర్డర్ చేసేయండి. మీరు ఇలా చిన్న టాస్క్ కంప్లీట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మీ మైండ్కి సిగ్నల్ పోతుంది అనమాట. ఓకే, నీ బాడీ నీ కంట్రోల్లో ఉంది, ఓకే ఇంత ఆలోచించట్లేదు, వేరే పనిలో నువ్వు డైవర్ట్ అవుతున్నావు అనేది ఆ సిగ్నల్ నీ బ్రెయిన్కి పోతుంది. వన్స్ నీ బ్రెయిన్ ఆ సిగ్నల్ రిసీవ్ చేసుకుంది అన్నప్పుడు నీ ఆలోచనలు, నీ ఓవర్ థింకింగ్ అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద బెస్ట్ 5 టిప్స్ ఫర్ టు అవాయిడ్ ఓవర్ థింకింగ్. ఏం చెప్పాను నేను? డీప్ బ్రీతింగ్, ఓకే, గివ్ అ బ్రేక్ టు యువర్ ఫోన్, ఓకే, రైట్ యువర్ థాట్స్ ఇన్ యువర్ పేపర్. మీకు వచ్చిన ఆలోచనలన్నీ మీ ఒక పేపర్లో రాసి ఉంచండి. అండ్ వన్ మోర్ థింగ్, క్వశ్చన్ యువర్ ఫియర్. మీ భయాన్ని ప్రశ్నించండి అండ్ ఏదైనా చిన్న పని చేస్తూ మీ మైండ్ని డైవర్ట్ చేయండి. ఈ 5 టిప్స్ కనుక మీరు క్లియర్గా ఫాలో అయ్యారు అంటే ఆటోమేటిక్గా మీ ఓవర్ థింకింగ్ అనేది కొంచెం కంట్రోల్లోకి వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఏదో నేను ఇవాళ చెప్పగానే రేపు ఫాలో అవ్వగానే తగ్గుద్ది అని నేను చెప్పట్లేదు. ఓకే, ఫాలో దీస్ రెమెడీస్ ఫర్ సమ్ డేస్. మీరు కొంచెం ఫాలో అవుతూ రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారంటే ఆటోమేటిక్గా మీ మైండ్ అండ్ బాడీ మీ కంట్రోల్లో ఉంటుంది. మళ్ళీ మీకు అలాంటి థాట్స్ వచ్చి ఓవర్ థింకింగ్ చేసే ఏమంటారు ఛాన్స్ ఉండదు. క్లియర్ గైస్? Hope everybody is clear with this.